జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తాగునీరు, కనీస మౌలిక వసతుల కొరతను నిరసిస్తూ విద్యార్థులందరూ తరగతులను బహిష్కరించి నిరసన చేపట్టారు. సుమారు 30 మంది విద్యార్థులకు ఒకే ఒక బాత్రూమ్ ఉండటంతో ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు కళాశాల అధికారులకు, యాజమాన్యానికి విన్నవించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆరోపించారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించి అదనపు బాత్రూంలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఆందోళనలను విరమించేది లేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఇక మహబూబాబాద్ జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఇటు ఆశ్రమ పాఠశాలలు కానీ ఇటు ప్రభుత్వ పాఠశాలలో ఇటు మెరుగైన వసతులు లేవని చెప్పి విద్యార్థులు రోడ్డు బాటను బట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా ఇటు తాగునీరు, హాస్టల్లో ఉన్న మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా క్లాసులను బహిష్కరించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 30 మందికి ఒకే బాత్రూమ్ ఉండటంతో విద్యార్థులు మార్నింగ్ వాష్రూమ్ కు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కరించట్లేదు. విద్యార్థుల రోడ్డుపైకి వచ్చి అధికారుల దృష్టికి వెళ్తుంది. అంతవరకు కూడా ఇటు పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం కానీ, ఇటు కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం కానీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు రోడ్డుకి నిరసన తెలుపుతున్న పరిస్థితి వరుసగా మనం చూస్తున్నాము. హాస్టళ్లలో ఉన్న వసతులపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోజు రోడ్డుపైకి వస్తూ నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా కూడా ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా రోడ్డు ఎక్కారు. రోడ్డెక్కి మా సమస్యలు పరిష్కరించాలి, మౌలిక వసతులు లేక పాములు, కుక్కలు, పందులు హాస్టల్లోకి వస్తుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈవెన్ కనీస అవసరాలు తీసుకోవడానికి బాత్రూమ్లు కూడా లేవు. 30 మందికి ఒకే బాత్రూమ్ ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సరైన తాగునీరు, మంచినీరు కూడా అవైలబుల్ గా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ స్పందించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు రోడ్డునెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. శాలిని. చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా విద్యార్థులు? అలాగే ఇక్కడ జేఎన్టీయూహెచ్ కళాశాల యాజమాన్యం ఏమైనా స్పందించిందా? సమస్యలపై వారు ఎప్పటికప్పుడు విద్యార్థులు అటు పాఠశాలకు సంబంధించిన యాజమాన్యానికి కానీ, ఇటు కళాశాలకు సంబంధించిన యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తుంటారు. కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినా కనబడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి నిర్లక్ష్యంతోనే విద్యార్థులు గత్యంతరం లేక రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కూడా విద్యార్థులు రోడ్డెక్కి నిరసన గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వీళ్ళు నిరసన తెలిపినప్పుడు మాత్రమే ఇది పై స్థాయి అధికారులకు చేరుతుంది, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇటు మా యొక్క కళాశాలకు సంబంధించిన యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు మేము క్లాసులు బహిష్కరించి మా యొక్క మౌలిక వసతులు, మా యొక్క సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని నిరసన తెలిపి రోడ్డు ఎక్కామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఇలా రోడ్డు ఎక్కినప్పుడు మాత్రమే పై స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళ్లడంతోనే సమస్య పరిష్కరిస్తుంది. కాబట్టి గత్యంతరం లేక ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ప్రతి రోజుకొకరు కూడా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు ఇటు నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు నిరసన తెలిపిన తర్వాత పై స్థాయి అధికారులకు చేరడంతో సమస్యల్ని సద్దుమణుగుతున్నాయి. కాబట్టి సమస్యల పరిష్కారం కావాలంటే గత్యంతరం లేక నిరసన తెలిపాల్సి వస్తుందని విద్యార్థులు చెప్తున్నారు. చాలని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కాకినాడ జిల్లాలో నిరుద్యోగ యువత విద్యార్థి